వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో అనేక మార్పులు. శాంతి భద్రత విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసులు. తెలంగాణ రాష్ట్రం శతాబ్ది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ ముజమిల్ ఖాన్. అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఉద్యమకారుడు శ్రీనివాస్ ని సన్మానించిన మారుసాయి రెడ్డి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి. షాద్నగర్ మున్సిపాలిటీలో సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేసిన పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ రెడ్డి. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వారికి అనేక సౌకర్యాలు కల్పించిందని, శాంతి భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని డీఎస్పీ అన్నారు. హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. దేశానికి మంచి సేవల్ని ఆకర్షిస్తూ అందరికీ తెలంగాణ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నేడు శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా శతాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభానందనలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. కుటుంబాలు లబ్ధి పొందగా 4,82,00,000 పైగా సబ్సిడీ ఛార్జీలు ప్రభుత్వం భరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు జారీ చేసింది. వీరిలో కమిషన్, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై దృష్టి పెట్టి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,000 పై టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందించి రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ అమలు చేస్తుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాల అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభం చేసుకున్నాము. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా 8,000 పైగా రైతులకు బ్యాంకు ఖాతాల్లో 136 కోట్ల పైగా నిధులు జమ చేయనున్నాము.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. వ్యవసాయ నిపుణులతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలతో సహా రైతు సోదరులు, రైతు మిత్రులు అందరూ లాభం పొందుతారనే నమ్మకం గట్టిగా మాకుంది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు ముదాం శ్రీనివాస్ని మండల పరిషత్ అధ్యక్షుడు మారుసాయిరెడ్డి సాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 2009 ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు పోలీసుల బెదిరింపులకు, కేసులకు భయపడకుండా ముందుండి పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందుల శ్రీనివాస్, మారుతిరెడ్డి, ఐకేపీ సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం జాతీయ జెండాని ఎగరేసుకోవడం జరిగింది. ఈరోజు 10 సంవత్సరాల సందర్భంగా మీరందరూ లేదే తెలంగాణ రాష్ట్రం అనేది లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మనందరం కలిసికట్టుగా ఉండి మనం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే దానికి కారణం కూడా అందరూ కూడా సకల జనులే కాకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులే కాదు, వివిధ కుల సంఘాలే కాదు, అందరికన్నా ముఖ్యంగా మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చేసినటువంటి ఏదైతే మన రాష్ట్ర లోపలు కావచ్చు, మిగతాయి కావచ్చు, దానికి అందరికీ ముఖ్య కారణం మీ వివోయులు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మన సంఘ అధ్యక్షులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రం అంతా మనం దిగ్బంధించి ఈ రాష్ట్రాన్ని సాధించడానికి మీ వంతు కృషి చేసిరనే ఉద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం పంపి మనల్ని ఆహ్వానించిన ఎంపీ గారికి ముందుగా మనందరం నాయకుల తరఫున అందరి పోరాట ఫలితంగా మనం తెలంగాణ సాధించుకున్న ఫలితం రాష్ట్రం. మాకు చక్కటి అంటే ఏ విషయంలోనైనా మాకు ముందుండి అన్ని విషయాలలో మమ్మల్ని నడిపిస్తున్న ఎంపీ గారికి మా ఐక్యత తరఫున, వివోల తరఫున ధన్యవాదాలు. స్థానిక సంస్థల కోటల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన యువనేత నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి గెలిచిన సందర్భంగా షాద్నగర్ మున్సిపల్ 24వ వార్డులో కౌన్సిలర్ రెటికల్ నందీశ్వర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గెలుపు రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని, ఈ గెలుపు షాద్నగర్ ప్రజలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, డాక్టర్ చంద్రశేఖర్, వార్డు అధ్యక్షులు శ్రీధర్, శ్రీకాంత్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బైన్స్వాడ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు
ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బైన్స్వాడ నియోజకవర్గ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కొయ్యగుట్ట సమీపంలో అమరవీరుల స్తూపానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగాధర్ దేశాయ్, నియోజకవర్గ మలిదశ ఉద్యమకారులు, ఉపాధ్యక్షులు ఉడత గంగాధర్, మండల అధ్యక్షులు మసాని చంద్రశేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు. మలిదశ ఉద్యమకారుల ఐక్యత, మలిదశ ఉద్యమకారుల ఐక్యత, మలిదశ ఉద్యమకారుల ఐక్యత. మనకు చాలా శుభదినం. తెలంగాణ వాసులకు తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మా తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి అధ్యక్షుడు అశోక్ రెడ్డి, గంగాధర్, ఇద్దరు అందరి పేరు అందరికీ కూడా మరి చెప్తూ ఆ స్తూపాన్ని మళ్ళీ తర్వాత 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అయితే ఈ యొక్క ఆ ఉద్యమ సమయంలోనే శిథిలావస్థ స్థితి అప్పుడు మా ఇప్పుడున్న మిత్రులు అప్పుడు సురేష్ గుప్తా కూడా నాన్న సురేష్ గుప్తా కూడా అయినా ఈ శిథిలావస్థను చూసి అప్పుడు అందరం కలిసి మరి సహకారం చేసి మళ్ళీ ఆ యొక్క స్థూపాన్ని పొలాలు అన్ని మరమ్మతులు చేసి మళ్ళీ సరిచేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన 10 సంవత్సరాలు దాటిన సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ లగిశెట్టి భూపతి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వంగ కరుణ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద జాతీయ పతాకం ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో అనేక మార్పులు. శాంతి భద్రత విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసులు. తెలంగాణ రాష్ట్రం శతాబ్ది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ ముజమిల్ ఖాన్. అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
ఉద్యమకారుడు శ్రీనివాస్ని సన్మానించిన మారుసాయి రెడ్డి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి. షాద్నగర్ మున్సిపాలిటీలో సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.